ఏపీలో ఎన్నికలు దగ్గరయ్యే కొద్దీ సమీకరణాలు మారిపోతున్నాయి. అమరావతి ఆ చుట్టుపక్కల రియల్ ఎస్టేట్ ఇప్పుడిప్పుడే మెల్లగా లేస్తుంది. బెజవాడతో పాటు విశాఖ, రాజమండ్రి మిగిలిన ప్రాంతాల్లోనూ మరి భారీగా కాకపోయినా కాస్త ఊపందుకుంది. వచ్చే ఎన్నికల్లో అధికార మార్పిడి ఖచ్చితంగా జరుగుతుంది అనే నమ్మకం మార్కెట్లో క్రమంగా బలపడడంతో ముందు జాగ్రత్తగా భూముల అమ్మకాలు, కొనుగోళ్లు మొదలయ్యాయి. 2019లో జగన్ అధికారంలోకి రాగానే ఏపీ రియల్ ఎస్టేట్తో చెడుగుడాడుకున్నాడు. ఏపీ రాజధాని అమరావతిలో ప్రభుత్వ నిర్మాణాలన్నీ ఒక్కసారిగా నిలిపేశాడు. ఇక నుంచి ఏపీ రాజధాని విశాఖ మాత్రమేనని, 3 రాజధానుల్లో భాగంగా వైజాగ్ పరిపాలన రాజధానిగా ఉంటుందని ప్రకటించడంతో అమరావతి, బెజవాడ రియల్ ఎస్టేట్ ఒక్కసారిగా కుప్పకూలిపోయింది. అంతేకాదు అమరావతి చుట్టుపక్కల కన్స్ట్రక్షన్స్ నిలిచిపోయాయి. టీడీపీ హయాంలో జరిగిన నిర్మాణాలపై రకరకాల ఆంక్షలు విధించడంతో అన్నీ ఎక్కడివక్కడే నిలిచిపోయాయి. జగన్ అంతటితో ఆగలేదు. రాజధాని కోసం సేకరించిన భూముల్లో కొన్ని దళితులకు పంచి ఇవ్వడంతో పాటు అక్కడ ఎటువంటి రాజధాని నిర్మాణం జరగదని స్పష్టంగా చెప్పడంతో రియల్ ఎస్టేట్ డమాలంది. 100 కోట్ల పెట్టుబడి పెట్టిన వాళ్లు నెత్తిన గుడ్డేసుకుని ఇప్పటికీ లబోదిబో అంటూనే ఉన్నారు. కమ్మ సామాజిక వర్గాన్ని టార్గెట్ గా పెట్టుకుని జగన్ ఆడిన ఆటతో ఏపీలో అన్ని చోట్ల రియల్ ఎస్టేట్ బాగా దెబ్బతింది. కొత్త పరిశ్రమలు లేకపోవడం, విద్యాలయాలు, ఉద్యోగాలు ఇవేమీ లేకపోవడంతో రియల్ ఎస్టేట్ మీద ఎవరూ ఆసక్తి కనబడలేదు. ఏపీ రియల్ ఎస్టేట్ కుదేలైపోవడంతో ఆటోమేటిక్ గా తెలంగాణ రియల్ ఎస్టేట్ విపరీతమైన అభివృద్ధి సాధించింది. ₹10 హైదరాబాద్లో పెట్టుకుంటే అవి ₹20 అవుతాయని ధైర్యంతో జనం ఏపీకి దండం పెట్టి డబ్బులన్నీ హైదరాబాద్లో పెట్టుకున్నారు. 2019 నాటికి అమరావతిలో 3 కోట్లు పలికిన ఎకరం ఆ తర్వాత 50 లక్షలు ఇచ్చినా తీసుకునేవాడు కరువయ్యాడు. కొంతమంది మాత్రం ఓపిక్గా ఏదో ఒక రోజు రేటు పెరగపోద్దా అని ఆశతో ఉన్నారు. 2024 మార్చ్, ఏప్రిల్లో జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో తిరిగి చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అవుతాడని, టీడీపీ సర్కార్ వస్తుందని టాక్ బలంగా వినిపించడంతో రియల్ ఎస్టేట్ మార్కెట్లో చిన్నగా కదలిక వచ్చింది. తక్కువ రేటు ఉన్నప్పుడే కొని పెట్టుకుంటే రేపు ప్రభుత్వం మారాక భూముల విలువ 4 రెట్లు పెరగవచ్చని అంచనాతో చాలా మంది ఇప్పుడే తక్కువ రేట్లో కొని పెట్టుకుంటున్నారు. ఒకప్పుడు 3 కోట్లు ఉన్న ఎకరం ఆ తర్వాత 50 లక్షలకు పడిపోయింది. అదే రేటుకి ఇప్పుడు దొరుకుతుండటంతో భవిష్యత్తులో అది 4 కోట్ల రూపాయలకు చేరుకోవచ్చని ఆశతో చకచకా కొని పెట్టుకుంటున్నారు జనం. చంద్రబాబు అధికారంలోకి వస్తే మార్కెట్ యాక్టివేట్ అవుతుందని, అపార్ట్మెంట్లకు అవసరం పెరుగుతుందని, రెంట్లు కూడా పెరుగుతాయనే అంచనాతో జనం మళ్లీ ఇన్వెస్ట్ చేయడం మొదలుపెట్టారు. వీళ్లంతా అనుకున్నట్టు చంద్రబాబు వస్తే సరే. ఒకవేళ చంద్రబాబు రాకుండా మళ్లీ జగనే అధికారంలోకి వస్తే మరోసారి ఈ పెట్టుబడులు పెట్టిన వారంతా మునిగిపోయినట్లే.